అందరికీ నమస్కారం. ఈరోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రజలతో సంభాషించడానికి మరియు కార్యక్రమాలకు హాజరు కావటం వలన మీరు ఆందోళన చెందుతారు. ఈ సమస్యను నివారించడానికి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. ఆర్థిక మెరుగుదల ఖచ్చితంగా ఉంటుంది. భావోద్వేగ మద్దతు అవసరమైన వారు, ప్రియమైన వారు సహాయం చెయ్యడానికి ముందుకు వస్తున్నారని గ్రహిస్తారు. ఈరోజు ప్రేమ మీ మనస్సు మరియు హృదయాన్ని ఆధిపత్యం చేస్తుంది. వినోదంతో పనిని కలపడం మానుకోండి. మీకు దగ్గరగా ఉన్నవారితో అనేక విభేదాలు తలెత్తే అవకాశం ఉన్న ఈ రోజు ఒత్తిడితో కూడిన రోజు అవుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి జీవితంలో మీరు ఎంత ముఖ్యమైనవారో మీరు గ్రహిస్తారు. ఈ రాశివారు ఈ రోజు తల్లిదండ్రుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ కుటుంబ కలహాలు తిరిగి తలెత్తొచ్చు. మీ సంబంధాలలో చీలికలు పెరుగుతాయి. ఈ రోజు మీ పిల్లల నుండి మీరు కొన్ని శుభవార్తలు వినొచ్చు. ఈ సాయంత్రం మీరు కలత చెందిన మీ జీవిత భాగస్వామిని శాంతింపజేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. మరోవైపు మీ బంధువుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. మీ జీవనోపాధి రంగంలో కొత్త ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి. వ్యాపారులు ఊహించిన మేరకు లాభాలు పొందే అవకాశం ఉంది. ఈరోజు గ్రహ సంచారాలు మీకు అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తున్నాయి. మీరు మరింత కష్టపడి పనిచెయ్యాలి. మీ సామర్థ్యాలు మరియు సామర్థ్యాల బలంతో మీరు ఇంట్లో మరియు సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని పొందుతారు. విద్యార్థులు ఆశించిన ఫలితాలను సాధించడంలో కూడా ఓదార్పు పొందుతారు. ప్రతికూలత: మీ పిల్లలు చేసే ఏదైనా మిమ్మల్ని కలవరపెట్టవచ్చు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండండి. ఇది మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. ఇంట్లో అతిథుల ప్రవాహం మీ సమయం మరియు డబ్బును వృధా చేస్తుంది. ఈ సమయంలో మీ కార్యాలయంలో జరిగే మెరుగుదలలు అద్భుతంగా ఉంటాయి మరియు మీరు వాటి నుండి ఖచ్చితంగా ప్రయోజనం పొందుతారు. మీ వ్యాపారానికి సంబంధించి మీరు కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకుంటారు. అవి ఖచ్చితంగా సరైనవని నిరూపించబడతాయి. కార్యాలయ కార్యకలాపాల్లో కొన్ని రాజకీయాలు పాల్గొనవచ్చు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ: మీరు కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు. ఇది మీ సంబంధాలకు దగ్గరి సంబంధాన్ని తెస్తుంది. యువత అర్ధరహిత ప్రేమ వ్యవహారాలలో తమ సమయాన్ని వృధా చెయ్యకుండా ఉండాలి. ఆరోగ్యం: ఈ సమయంలో మీ ఆహారం మరియు దినచర్యలో ఏదైనా నిర్లక్ష్యం మీ ఆరోగ్య సమస్యలను పెంచుతుంది. ఈరోజు లోతైన ఆలోచనలతో కూడిన రోజు అవుతుంది. ఇంట్లో ఏదైనా ఒక అంశాన్ని చర్చించడం వల్ల ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. పెద్దలు మీ అవగాహనను అభినందిస్తారు. పిల్లలు మీ ప్రవర్తనను చూసి ఆసక్తి చూపుతారు. గృహిణులు ఇంటి పనులను ప్రశాంతంగా నిర్వహిస్తారు. ప్రస్తుతానికి ఏవైనా ఆర్థిక నిర్ణయాలను వాయిదా వెయ్యడం తెలివైన పని. వ్యాపార భాగస్వామి ఉద్దేశాలపై మీకు అనుమానం ఉండవచ్చు. మీరు బంధువులకు విషయాలను వెంటనే వెల్లడించకపోవచ్చు. కుటుంబ వాతావరణం ఉపరితలంగా ప్రశాంతంగా ఉంటుంది. మీ అంతర్దృష్టి ఈరోజు మిమ్మల్ని నడిపిస్తుంది. ప్రతి నిర్ణయం ఆలోచనాత్మకంగా మరియు వివేకంతో తీసుకోవాలి. ఈరోజు లోతైన ఆలోచన మరియు వ్యూహం అవసరం. నిర్వహణలో మీరు ప్రత్యక్ష ప్రసంగం కంటే సూచనలతో పరిస్థితులను ఎదుర్కొంటారు. బోధనలో విద్యార్థులు తమ దాగి ఉన్న సామర్థ్యాన్ని వెలికితీసే అవకాశముంటుంది. కళలలో మీ ఊహ ప్రకాశిస్తుంది. వాణిజ్య రంగంలో ఒప్పందాల యొక్క మర్మమైన అంశాలు బయటపడతాయి. వైద్య వృత్తిలో మీరు అనారోగ్యానికి మూల కారణాన్ని వెలికితీయాలి. న్యాయవాదులు ప్రత్యర్థి పార్టీ యొక్క దాచిన కుట్రలను అర్థం చేసుకోవాలి. ఉద్యోగ నిపుణులు తమ ఉన్నతాధికారుల ఆనందాన్ని పొందుతారు. మీ భాగస్వామి మీ మాటలను తప్పుగా అర్థం చేసుకుంటారు. అవివాహితులు తమ ప్రియమైన వారి ఉద్దేశ్యాలను అనుమానిస్తారు. వివాహిత జంటల మధ్య కమ్యూనికేషన్ తగ్గుతుంది. స్నేహాలలో అస్పష్టత ఉద్రిక్తతను పెంచుతుంది. సంబంధాలలో దూరం పెరుగుతుంది. మీ భాగస్వామితో నిజాయితీగా సంభాషణలు పరిష్కారాన్ని తెస్తాయి. ఆరోగ్యం: తరచుగా తేలికపాటి తలనొప్పులు మిమ్మల్ని బాధపెడతాయి. నిద్ర అసంపూర్ణంగా మరియు విశ్రాంతి లేకుండా ఉంటుంది. రోజంతా అలసట కొనసాగుతుంది. పుష్కలంగా నీరు త్రాగడం చాలా అవసరం. తేలికైన మరియు పోషకమైన ఆహారం సహాయపడుతుంది. నిగ్రహం మరియు సంరక్షణ చాలా అవసరం. అదృష్ట సంఖ్య 3.
అదృష్ట రంగులు కుంకుమ పువ్వు మరియు పసుపు. పరిహారం ఉద్యోగం మరియు వ్యాపారంలో పురోగతి సాధించడానికి అబద్ధాలు, మోసం మరియు మోసాలకు దూరంగా ఉండండి. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.